సింగరేణిని పూర్తిగా ప్రక్షాళన జరిపించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైని కోల్ బ్లాక్ ఆరోపణలపై సిబిఐ ఎంక్వైరీకి కేంద్రం సిద్ధమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే విచారణ చేస్తామన్నారు. ఇక గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిలో లెక్కలేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కేంద్ర మంత్రి. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తూ ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెన్కోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము, నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైని కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తూ ఉన్న విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలనే నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాం. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.